బ్రేకింగ్ న్యూస్. భారతదేశానికి ట్రంప్ ఒక బిగ్ షాక్ ఇచ్చాడు. అమెరికాలో సెటిల్ అయిన భారతీయులందరికీ కూడా ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్క భారతీయుని ఇబ్బంది కలిగించే ఉంటుంది. ముఖ్యంగా అక్కడ అమెరికాలో ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళకి చాలా ఇబ్బంది. అయితే రెమిటెన్స్ డబ్బు విదేశాలకు పంపించే దానిపైన దాదాపు ట్యాక్స్ 5% ని మళ్ళీ పెంచేశాడు. సో దీనివల్ల అక్కడ సెటిల్ అయిన భారతీయులు డబ్బు పంపించేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే పూర్తిగా ఉంది. అసలు ట్రంప్ ఎందుకు భారతీయులపైన కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు? గత కొన్ని రోజుల నుంచి కూడా మనం ట్రంప్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక పక్క పాకిస్తాన్ అలాగే భారత్కి మధ్యవర్తిగా ఉండి నేను యుద్ధాన్ని ఆపేశానంటూ కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ట్రంప్ మరి పాకిస్తాన్కి లోన్స్ ఇచ్చారు. అలాగే టర్కీకి మన శత్రు దేశాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి కొన్ని మిసైల్స్ని కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ మన ఇండియాలో ఈ యాపిల్ సంస్థ పెట్టుబడులు పెడుతుంటే పెట్టొద్దంటూ కూడా ఆపేందుకు ప్రయత్నించాడు. సో క్లియర్గా అర్థమవుతుంది ట్రంప్కి భారత్ అన్న భారతీయులన్నా చాలా కక్ష ఉంది. అయినా కానీ మనం అగ్రరాజ్యానికి వెళ్ళి అంటే అమెరికాకి వెళ్ళి ఖచ్చితంగా స్థిరపడాలి, అక్కడ డబ్బు సంపాదించాలి, అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించుకుంటే ఇండియాలో బాగా సెటిల్ అవ్వచ్చని లేదంటే అక్కడే సెటిల్ అవ్వచ్చని ఇప్పటికీ చాలామంది ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులందరికీ కూడా ఇక్కడి నుంచి ఇది బిగ్ షాక్ అని అనిపిస్తుంది. ఎందుకంటే H1B వీసాకి సంబంధించిన లేకపోతే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ట్రంప్ ఏదైతే తీసుకున్నాడో ఈ నిర్ణయం చాలా చాలా ఇబ్బంది. దాదాపు అమెరికాలో సెటిల్ అయిన 4 కోట్ల మంది ఇండియన్స్కి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వాటిపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ట్రంప్ వాడు పెద్ద కంపు. ఎందుకంటే ఒక పక్క నేను యుద్ధాన్ని ఆపేశాను, యుద్ధం మొత్తం కూడా నేనే దగ్గరుండి సెటిల్ చేసేసానని సొల్లు కబుర్లు చెప్పుకున్నాడు మొన్నటి వరకు కూడా. ఈ యాపిల్ సంస్థలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతుంటే దాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. ట్రంప్ అసలు ఏమనుకుంటున్నాడు? అసలు ట్రంప్కి భారతీయులు అంటే ఎందుకు కక్ష? మీకు ఎవరికైనా తెలిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ట్రంప్ మహా అయితే 2 సార్లు గెలిచాడేమో, కానీ మోదీజీ 3 సార్లు గెలిచారు. నాకు తెలిసి ఆ కక్ష ఉందేమో నాకైతే మాత్రం అనిపిస్తుంది. ఒకసారి పూర్తిగా మీకు మరింత సమాచారం ఇచ్చేందుకు కూడా నేను ప్రయత్నిస్తాను. ఒకసారి ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే దాని గురించి. అమెరికాకు వెళ్ళి డబ్బు సంపాదించాలని భారత్లో చాలామంది యువత కళ. వీరిలో మధ్యతరగతి కుటుంబం నుంచే అనేక మంది యువత అగ్రరాజ్యానికి క్యూ కడుతూ ఉంటారు. ఏదో పని చేసి ఇంటికి డబ్బు పంపించాలన్నదే వారి లక్ష్యం. అయితే అలాంటి లక్షల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. అమెరికాలో విదేశాలకు పంపే రెమిటెన్స్పై పన్ను పెంచుతూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెమిటెన్స్పై 5% పన్ను విధిస్తూ ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. అమెరికా యువతర పౌరులపై భారం మోపే దిశగా ట్రంప్ సర్కార్ ఈ చర్యలు తీసుకుంది. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలోని భారతీయుల తల పట్టుకున్నారు. తమ ఇళ్లకు డబ్బు పంపే ఎన్ఆర్ఐలపై ప్రత్యక్ష ప్రభావం పడుతున్న క్రమంలో భారతీయులు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు గ్రీన్ కార్డ్ హోల్డర్ లేదంటే H1B వీసా పైన పనిచేయడానికి అక్కడికి వెళ్ళిన ప్రతి విదేశీయుడికి ఈ నిర్ణయం వర్తించినట్లు కూడా సమాచారం. ఇక అమెరికా పౌరసత్వం పొందిన వారిపై ఎలాంటి పన్ను ఉన్నదని సమాచారం. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా దాదాపు 4 కోట్ల మంది వలసదారులు ప్రభావితం అవుతారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాలో లక్షలాది మంది భారతీయులు ఉన్నారు. వీరంతా వివిధ స్టడీస్ కారణంగా అమెరికాకు వెళ్ళారు. వీళ్ళపై రెమిటెన్స్ ప్రభావం పడుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం అమెరికా నుంచి భారత్కు అందుతున్న రెమిటెన్స్ గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది. 2010లో $55.6 బిలియన్ ఉన్న రెమిటెన్స్ 2023-24 నాటికి $118.7 బిలియన్ ఏకబాకినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. మరోవైపు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం అత్యధిక రెమిటెన్స్లు అందుకుంటున్న దేశాల్లో భారత్ టాప్ ప్లేస్లో ఉంది. 2024 నివేదిక ప్రకారం అమెరికాలో 50 లక్షలకు పైగా భారతీయులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సంఖ్యలో ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతున్నట్లు అమెరికా సెన్సస్ బ్యూరో పేర్కొంది. సో గాయ్స్ చూస్తున్నారు కదా,
సో ట్రంప్ ఎంత పెద్ద కంపో ఇప్పుడు బాగా పూర్తిగా అర్థమవుతుంది. సో డైరెక్ట్గానే భారతీయులపైన అతనికి కక్ష ఉంది అనేది మాత్రం పూర్తిగా అర్థమవుతుంది. మన యాపిల్ సంస్థ ఇక్కడ ఏదైతే చేయాలనుకుంటుందో దాన్ని అడ్డగించినప్పుడే పూర్తిగా ట్రంప్ యొక్క స్వభావం పూర్తిగా భారతీయులకు అర్థమైంది. ఇక్కడి నుంచైనా మనం అమెరికాని ఖచ్చితంగా హేట్ చేయాల్సిందే. జీవితంలో బాగుపడాలంటే అమెరికాకి వెళ్ళాలి, అక్కడ డబ్బులు సంపాదించాలి అనేది ఇక్కడి నుంచి మన భారతీయుల మైండ్లో నుంచి తీసేయాలి. మన భారతదేశం చాలా డెవలప్ అయింది. ఇక్కడికి చాలామంది వచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి అమెరికాకే వెళ్ళాలి, చదువుకోవడానికి అమెరికాకే వెళ్ళాలి, అమెరికాలోనే సెటిల్ అయిపోవాలి, ఇలాంటి ఆలోచనలు చేసేస్తే బెటర్. భారతదేశం చాలా విశాలమైన ప్రాంతం ఇది. చాలా మంది ఇక్కడికి వచ్చి ఉండడానికి ఇష్టపడతారు. ఇక్కడ అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి. ఎంతో సంతోషంగా జీవించే ప్రాంతం. కనీసం కేవలం డబ్బు సంపాదించాలి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పేసి మనం విదేశాలకు వెళ్ళి అక్కడ కష్టపడి డబ్బులు సంపాదించి ఇక్కడ పంపించాలని చూస్తాం. కానీ సంతోషంగా మాత్రం అయితే అక్కడ ఉండలేం. ప్రశాంతత జీవితాన్ని అయితే అక్కడ మనం అయితే గడపలేం. మన పుట్టిన నేల, మన పుట్టిన ఇల్లు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అంటే ఈ రకంగా ఎందుకు చెప్తున్నారంటే చాలామంది కూడా బయట అమెరికా అంటే ఏదో పెద్ద దేశంగా, ఒక పెద్ద అగ్రరాజ్యంగా, అమెరికా యొక్క ప్రెసిడెంట్ని వాళ్ళని పొగట్టులతో ముంచేసి ఈ రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ యొక్క బుద్ధి మనకి పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే మనకి శత్రు దేశాలైన టర్కీ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇలాంటి దేశాలకి వాళ్ళు మిసైల్స్ని ఇస్తున్నారు, లోన్స్ ఇస్తున్నారు. సో భారత్ పైన కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అలాంటి అమెరికన్స్ని మనం ఖచ్చితంగా హేట్ చేయాలి. ఒక పక్క పొగుడుతూనే మరొక పక్క భారత్ని కిందకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. సో దీని గురించి కొన్ని రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. సో రీసెంట్గా నేనే ఆపానని చెప్పుకున్న ట్రంప్, తర్వాత మళ్ళీ నేనే ఆపలేదన్న ట్రంప్ పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం గురించి, తర్వాత మనకి యాపిల్ సంస్థలు పెట్టే సంస్థల గురించి ఆపేసిన ట్రంప్, వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా భారత్ గుర్తుపెట్టుకుంటుంది. త్వరలోనే భారత్ అమెరికాకి గట్టి బుద్ధి చెప్తుందని అయితే మాత్రం నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. జై హింద్, జై భారత్.